నేను ఈ వీడియోలో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని చాలా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ స్టాక్లో ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ఫామ్ అయినటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్, సప్లై డిమాండ్, అదేవిధంగా టార్గెట్ ఏంటి, ఒకవేళ మీరు కనుక స్వింగ్ ట్రేడింగ్ చేస్తే స్టాప్ లాస్ ఏంటి, సో కరెంట్ మార్కెట్ కండిషన్లో ఈ స్టాక్లో ఎంటర్ అవ్వచ్చా, నేనైతే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయండి, బికాజ్ మీకు అడ్వాన్స్ లెవెల్స్ని అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక స్వింగ్ ట్రేడింగ్ చేస్తే డెఫినెట్గా ఈ లెవెల్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ట్రెండ్ గురించి మాట్లాడితే రైట్ నౌ స్టాక్ మనకి అప్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. దాదాపుగా పాస్ట్ 5 months నుంచి ఈ స్టాక్ అయితే సైడ్ వేస్లో మూమెంట్ అయితే కనిపిస్తుంది. సో మీరు కనుక ఈ స్టాక్లో స్వింగ్ ట్రేడింగ్ చేయాలని అనుకుంటే నేనైతే మంచి లెవెల్స్ని ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ టార్గెట్స్ కూడా నేను అందులో ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లెవెల్స్ని బేస్ చేసుకొని ప్లాన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇవి ఈ స్టాక్లో యాజ్ ఆఫ్ నౌ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఫామ్ అయినటువంటి టెక్నికల్ లెవెల్స్. సో యాజ్ ఆఫ్ నౌ కరెంట్ మార్కెట్ కండిషన్లో కూడా ఈ స్టాక్లో ఎంటర్ అయితే అవ్వచ్చు అనమాట, బై అయితే చేసుకోవచ్చు. సో ఇది డిమాండ్ జోన్. ఈ డిమాండ్ జోన్ కనుక బ్రీచ్ అయ్యే డైలీ క్యాండిల్ కనుక ఈ డిమాండ్ జోన్కి బిలో క్లోజ్ అయితే డెఫినెట్గా మీరు ఎగ్జిట్ అయిపోండి, ఎందుకంటే అక్కడ నుంచి మరింత ఫాల్ చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ లెవెల్ రెసిస్టెన్స్ అండ్ హియర్ ఈ రెండు టార్గెట్లు అయితే కమింగ్ ట్రేడింగ్ సెషన్స్లో రీచ్ అయ్యే అవకాశం ఈ స్టాక్లో కనిపిస్తుంది అనమాట. ఎంట్రీ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా అవ్వచ్చు. కరెంట్ మార్కెట్ కండిషన్లో డెఫినెట్గా ఎంట్రీ అవ్వచ్చు. వన్స్ ప్రైస్ కనుక ఈ రెసిస్టెన్స్ని క్రాస్ చేస్తే టార్గెట్ 1, టార్గెట్ 2ని చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ స్టాక్లో ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఫామ్ అయినటువంటి లెవెల్స్ అయితే ఇవి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.